కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాగళం కూటమి నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఆయన సాధారణ ప్రసంగం కాకుండా కొత్త విషయాలు, కొత్తగా పాయింట్లు లేవనెత్తారు. దీంతో ఇప్పటి వరకు ఈ విషయాలు కూడా తెలియని స్థానికులు ఆశ్చర్యపోయారు. వీటిలో ఒకటి కొబ్బరి బోర్డు, రెండోది గంగా బోండాల కొబ్బరి చెట్లు. ఈ రెండు ప్రధాన విషయాలపై పవన్ టార్గెట్ చేశారు. కోనసీమ అంటే కేరళ తర్వాత ఆ రేంజ్లో కొబ్బరి చెట్లను వృత్తిగా చేసుకున్న రైతులు ఉన్నారు. ఇక్కడ నుంచి భారీ ఎత్తున రాష్ట్రంలో కొబ్బరి బోండాలు ఎగుమతి అవుతాయి. అయితే ఇలాంటి చోట కొబ్బరి బోర్డు లేదని పవన్ వ్యాఖ్యానించారు. బోర్డును ఏర్పాటు చేయాలన్న భావన కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేదన్నారు. వందల మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్కరూ ఇలాంటి ఆలోచన చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. భారీ ఎత్తున ఒక తరహా పంటలు పండే ప్రాంతాల్లో ఆయా పంటలను నిల్వ చేసుకునేందుకు వివిధ రూపాల్లో ప్రాసెస్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బోర్డులు ఏర్పాటు చేస్తుంది. దీనిలో ఐఏఎస్ అధికారి నేతృత్వంలో 5 వ్యవసాయ శాఖ అధికారులు ఉండి రైతులకు సూచనలు, సలహాలు ఇస్తూ పంటలు నష్టపోకుండా మరిన్ని లాభాలు తెచ్చుకునేలా చేస్తారు. దేశంలో ఒక్క కేరళలో మాత్రమే కొబ్బరి బోర్డు ఉంది. కొబ్బరి బోండాల్లో మేలు రకం గంగా బోండాలు. ఒక్క బోండాలో రమారమి 2 లీటర్ల నీళ్లు వస్తాయి. వీటికి డిమాండ్ ఎక్కువ. అయితే ఈ విషయాన్ని ప్రస్తావించిన పవన్, ఈ మొక్కలు స్థానిక కోనసీమ రైతులకు అందకుండా చేస్తున్నారని, వైసీపీ నాయకులు తమ ఫామ్ హౌస్లలో పెంచుకునేందుకు తీసుకువెళ్తున్నారని, ఈ మొక్కల పెంపకంపై కూడా అనధికార ఆంక్షలు విధిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక ఈ 2 పాయింట్లు కూడా కొత్త కావడంతో కోనసీమ రైతుల్లో చర్చ ప్రారంభమైంది.